ఈరోజు మన టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. అంటే ఎలాంటి ఫుడ్ మనం డైలీ క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది అనేసి. సో వెయిట్ లాస్ అనగానే పర్టికులర్గా ఏంటంటే జంక్ తినకూడదు, షుగర్స్ తినకూడదు అలా అని కాదు. కొంచెం లైక్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. సో ఆ బ్యాలెన్స్డ్ డైట్లో ఏంటంటే ఒబేస్ ఉన్న పర్సన్స్కి ఎలాంటిది అంటే ఒబేస్ అనగానే ఏంటంటే వాళ్ళ హైట్ అండ్ వెయిట్ని బేస్ చేసుకొని బిఎంఐ క్యాలిక్యులేట్ చేస్తాము. సో దాన్ని బేస్ చేసుకొని గ్రేడ్స్ ఉంటాయి. సో దాని ప్రకారం ఫుడ్ వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఉంటుంది, లైక్ ఎన్ని క్యాలరీస్ తీసుకోవచ్చు ఏంటి అనేసి. సో ఏంటంటే ఇప్పుడు మనం నేను మీకు జనరలైజ్ చెప్తాను. సో వెయిట్ లాస్ అనగానే ఏంటంటే జనరల్గా కార్బ్స్ తీసుకోకూడదు అలా అని కాదు, కొంచెం మినిమైజ్ చేసి తీసుకోవాలి. క్వాంటిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు వెయిట్ లాస్లో. లైక్ క్వాంటిటీస్ అండ్ ఎంత తీసుకుంటున్నాం, ఏ టైంకి తీసుకుంటున్నాము అండ్ ఎంత ఫ్రీక్వెన్సీలో తీసుకుంటున్నాము అనేసి. సో ఇవి మనము ఫాలో అయితే సరిపోతుంది. జనరల్గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఎంత ఫ్రీక్వెన్సీలో తీసుకుంటున్నాం, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నాము అనేసి. సో ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది ఏంటంటే స్మాల్ అండ్ ఫ్రీక్వెన్సీ మీల్. క్వాంటిటీ తక్కువ ఉండాలి బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటూ ఉండాలి, లైక్ ఎవ్రీ సెకండ్ అవర్లీ. లో కార్బ్స్ తీసుకోవాలి, అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. అంటే ఈ షుగర్స్ కానీ బేకరీ ఐటమ్స్ కానీ లైక్ రిఫైన్డ్ ప్రొడక్ట్స్ అలాంటి ఫుడ్స్ ఏది కూడా తీసుకోకూడదు. రైస్ అన్నది నార్మల్గా మోడరేట్గా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే వెయిట్ లాస్ అనగానే కంప్లీట్గా వెయిట్ లాస్ అంటే మజిల్ వేస్టింగ్ అవ్వకూడదు. సో ఏంటంటే మీ డైట్లో కొంచెం ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ప్రోటీన్ ఈజ్ నథింగ్ బట్ సమ్ వెజ్ ఆర్ నాన్ వెజ్ ప్రోటీన్, ఎనీథింగ్ లైక్ సమ్ సిరియల్స్, పల్సెస్ ఉంటాయి కదా, సమ్ రాజ్మా, చెనా, మూంగ్ దాల్, ఎనీ కైండ్ ఆఫ్ సమ్ పనీర్, మష్రూమ్, ఇవన్నీ కూడా సమ్ సార్ట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో ఈ ప్రోటీన్ కూడా ఏంటంటే వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మనం కొంచెం బాడీలో హై ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకుంటామో అప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సో ఏంటంటే ప్రోటీన్ ఒకటి రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ సాచురేటెడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇందులో ఏంటంటే మనం బ్యాడ్ ఫ్యాట్ని కొంచెం తగ్గించి తీసుకోవాలి, అంటే సాచురేటెడ్ ఫ్యాట్ని తీసుకోకూడదు. అంటే ఏదైతే రూమ్ టెంపరేచర్లో కొంచెం సాలిడ్ ఉంటుందో లైక్ సమ్ గీస్ కానీ చీజ్, బటర్ అండ్ పామాయిల్ ఉంటాయి కదా, ఇలాంటి సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం. సో ఇవి తీసుకోకూడదు. ఇదేంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇది తీసుకోకూడదు. అండ్ ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఎప్పుడైతే కొంచెం మన బాడీని హైడ్రేట్ చేసుకుంటామో సో ఏంటంటే మన బాడీలో ఉన్న లైక్ టాక్సిక్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఎలిమినేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, అంటే డిటాక్సిఫై అవుతుంది. సో మీరు ఎక్కువగా వాటర్ తాగాలి. అంటే ఇది నాట్ ఓన్లీ వాటర్, ఎనీ కైండ్ ఆఫ్ లిక్విడ్, సమ్ మిల్క్, బటర్ మిల్క్, ఎనీ కైండ్ ఆఫ్ సమ్ జ్యూసెస్ కానీ సూప్స్, ఎనీ కైండ్ లిక్విడ్ లాగా 2 to 3 లీటర్స్ వరకు లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటే కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ మీరు గైడ్లైన్స్ ఫాలో అయితే డైలీ యూ కెన్ వెయిట్ లాస్ ఈజీగా అవుతారు.